हाई फ्रेंड्स वेलकम टू अंजी 91 क्रिएशन यूट्यूब चैनल। ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బర్డ్ ఫ్లూ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది। మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ అనేది ఉండడం వల్ల అనేక కోళ్ళు కోళ్ళ ఫారంలలో లక్షల్లో కోట్లలో లాస్ ఉంది। అలాగే ఇప్పుడు ఆ బర్డ్ ఫ్లూ అనేది మన నాటుకోళ్ళకు కూడా వస్తుంది। మన నాటుకోళ్ళు కూడా ఫామ్లో కూడా చాలా కోళ్ళు అనేది చనిపోతూ ఉన్నాయి। గతంలో నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ జగతి ఫామ్ మేము స్టార్ట్ చేసిన కొత్తలో చాలా కోళ్ళు కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే మేము ఎదుర్కొన్నాము। అప్పట్లో వర్షాలు విపరీతంగా పడడం ఒక కారణం అయితే, రెండోది వచ్చేసి మేము అనేక మెడిసిన్స్ యూజ్ చేసాము। కొద్దిపాటి దాని ఉన్న ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మేము ఆ కోళ్ళని రికవరీ చేయలేకపోయాము। మా దగ్గర ఉన్న కోళ్ళన్నీ కూడా చనిపోయాయి। దాని కారణంగా మేము చాలా నిరుత్సాహపడ్డాము। ఫస్ట్ టైం మేము ఎంతో ఆనందంగానూ ఎంతో ఉత్సాహంతోనూ ఈ నాటుకోళ్ళు పెంచడానికి మేము ముందుకు వచ్చాము। కానీ ఫస్ట్లోనే మాకు ఒక పెద్ద దెబ్బ తగలడం జరిగింది। దాంతో మేము చాలా బాధపడ్డాము। అసలు ఏంద్రా ఇలా జరిగిపోతే కోళ్ళన్నీ చనిపోయి ఎంత అల్లారముద్దగా మేము పెంచుకున్నామంటే కోళ్ళని అంత అల్లారముద్దగా పెంచుకున్నాము। మా కళ్ళ ముందు చనిపోతామంటే ఏమి చేయలేకపోయాము। అప్పట్లో మేము మా దగ్గరలో ఉన్న వెటర్నరీ షాప్, అలాగే యూట్యూబ్, అలాగే క్రోమ్లో కూడా మేము చాలా సెర్చ్ చేసాము। సెర్చ్ చేసి ఎక్కడ ఏ మెడిసిన్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా దాని ప్రభావం ఉంటుందని చెప్పేసి అనేక మెడిసిన్స్ యూజ్ చేసాము। అనేక డబ్బులు మెడిసిన్స్ పరంగా మేము వృధా చేసాము। కానీ ఒక్కరు ఎంత మేము మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ కూడా ఒక కోడి కూడా రికవరేషన్ లేదు। అన్ని కోళ్ళు కూడా క్రమ పద్ధతిలో ఒక్కొక్కటి అన్నీ చనిపోతూ వచ్చాయి। మాకు వేలల్లో లాస్ వచ్చింది। మేము చాలా నిరుత్సాహం చెందాము। ప్రజెంట్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది। ఇప్పుడు కూడా గత 10 రోజుల కింద సేమ్ అంతకుముందు ఏ విధంగా అయితే రిపీట్ అయిందో అదే విధంగా రిపీట్ అవ్వడం జరిగింది। మా కోళ్ళు కూడా చాలా డల్ అయినాయి। సేమ్ అప్పుడైతే ఎలాంటి ఇష్యూ అయితే ఎదుర్కొన్నామో అదే ఇష్యూ ఎదుర్కొన్నాము। ముఖ్యంగా కోడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నోరు తెరుస్తూ ఉంటుంది, అలాగే తిన్న ఆహారము అరగదు, అలాగే ఉండిపోతుంది। అలా ఉండడం చేత కోడి కొద్దిగా డల్ అయిపోయి అకస్మాత్తుగా చనిపోతుంది। ఏమీ చేయలేకపోయాము। గతంలో మేము ఎన్నో మెడిసిన్స్ వాడాము। ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఎలాంటి రికవరేషన్ లేదు। ఏమేమి మెడిసిన్ వాడాము మనం యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా చూపిస్తారు, ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ వాడండి, కోడి తక్కువ లేచి నిలబడుకుంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం ఒక నాటుకోళ్ళ వ్యాపారంలో లక్షలు సంపాదించాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్ ఛానల్లో మనకి స్ప్రెడ్ చేయడం జరిగింది। మేము కూడా వాటిని ఫాలో అయ్యాము, కానీ జీరో రిజల్ట్ వచ్చాయి। అసలు ఎలాంటి మెడిసిన్ వాళ్ళు చెప్తున్నారు, మేము ఎలాంటి మెడిసిన్ వాడడం వల్ల అంత లాస్ పొందాము, ఇప్పుడు ఎలాంటి మెడిసిన్ వాడుతున్నాము, ఇప్పుడు వాడే మెడిసిన్ వల్ల మా కోళ్ళన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి। చాలా యాక్టివ్గాను తినడంలో కానీ ఉండడంలో కానీ చాలా బాగున్నాయి। అలా ఉండడానికి కారణం ఏంటి, మేము ఎలాంటి మెడిసిన్ వాడుతున్నామో మీకు చూపిస్తాను డెఫినెట్లీ। మీరు కూడా మాలాగా వేలల్లో లాస్ కాకుండా మీ కళ్ళ ముందే కోళ్ళు చనిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితిలో మీరు ఉండొచ్చు। అలాంటి స్థితికి మీరు రాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరుగుతూ ఉంది। ఇది నెరోబిన్ ఇంజెక్షన్, ఇది వచ్చేసి 2 ml ఉంటుంది। ఈ 2 ml 1 ml ఒక కోడికి ఇస్తారనమాట। కిలో పైన ఉంటే కోడికి 1 ml ఇవ్వడం జరుగుతుంది। ఇది నెరోబిన్, ఇది నరాలకి మంచిగా యాక్టివ్ సెన్స్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, అప్పుడు కోడి దన్నా తెగులుకుంటుంది। దీని కాంబినేషన్లో డెక్సోలిన్, మన వెటర్నరీ డాక్టర్లో ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేసేది ఈ రెండు ప్రిఫరెన్స్ చేస్తారు। ఈ డెక్సోలిన్ అనేది కోడి యాక్టివ్ సెన్స్కి వాటికి ఉపయోగపడుతుంది। సేమ్ లాస్ట్ టైం ఏమైతే వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తానే అక్కడున్న డాక్టర్ వచ్చేసి ఈ రెండు మాకు ప్రిఫర్ చేయడం జరిగింది। కంటిన్యూగా 3 days 3 సార్లు వేయడం జరుగుతుంది। అప్పుడు కూడా రికవరేషన్ లేకపోతే ఏమీ చేయలేము అని చెప్పడం జరిగింది। మేము ఫస్ట్లో ఇచ్చినప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఉండడం జరిగింది, మళ్ళీ మసరావు చూసి యథాపకారం డల్ అయిపోతుంది, 3వ రోజు ఏమీ చేయలేని పరిస్థితులు మరణించిపోతాయి। మా దగ్గర ఉన్న మంచి కోళ్ళు మా కళ్ళ ముందే చనిపోతూ ఉంటే చాలా బాధ వేసేది। ఇంకో మెడిసిన్ వచ్చేసి ఇది విటమిన్స్ సంబంధించేసి వాటర్లో కలపమని చెప్పేసి చెప్తారు। ఇది వాటర్లో కలిపి తాగినట్లయితే కోడి యాక్టివ్గా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। అలాగే లివర్ టానిక్, ఇది తాగితే అమితమైన రిజల్ట్ ఉంటుంది, కోడి చాలా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి తెగ వీడియోస్ మేము చూడడం జరిగింది, కానీ ఎలాంటి రిజల్ట్ మాకు ఇవ్వలేదు ఇది। నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెన్స్ సెట్రిక్, ఈ సిరింజ్ కూడా మాకు ప్రిఫర్ చేయడం జరిగింది। ఇది పౌడర్ రూపంలో వస్తుంది, అలాగే సిరింజ్ రూపంలో కూడా వస్తుంది। ఇది కూడా 1 ml తీసి మనం కోడికి ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎలాంటి రిజల్ట్ లేదు।
ఇలా మెడిసిన్స్ అనేక మెడిసిన్స్ వాడడం జరిగింది. ఇది కూడా టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఇది కూడా మేము వాడాము, మజ్జిగలో వేసి ఇవ్వడం జరిగింది. ఒక కోడికైతే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఒక 40-50 కోళ్ళు ఉన్నప్పుడు అన్ని కోళ్ళకి ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఎంతో కష్టపడి అన్ని కోళ్ళు వేరు చేసి ఇవ్వడం జరిగింది లాస్ట్ టైము. కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. దానివల్ల మేము ఎంతో లాస్ అయిపోయాము. ఎంత నిరుత్సాహం చెందామంటే అంత నిరుత్సాహం చెందాము. అందుకేనేమో చాలామంది కోళ్ళ ఫారం కావచ్చు ఇలా పెట్టినప్పుడు ఫస్ట్లోనే ఇలాంటి దెబ్బ తగిలితే ఖచ్చితంగా వాళ్ళు మానేసుకొని వెళ్ళిపోతారు. దీని స్ట్రగులింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అది ఫస్ట్లోనే మేము ఎదుర్కోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా కోళ్ళ ఫారం ఈ కోళ్ళను పెంచడానికి ఆసక్తి చూస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇలాగా జరిగినప్పుడు చాలా వరకు వాళ్ళు నిరుత్సాహం చెందిపోవడము, ఇంకెప్పుడు కోళ్ళు పెంచుకోకూడదనే ఉద్దేశం అనేది ఉంది. ప్రజెంట్ బర్డ్ ఫ్లూ అనేది చాలా విపరీతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడు కావచ్చు, మన ఇండియా వైజ్గా చికెన్ ధర పూర్తిగా పడిపోయింది. అలాగొచ్చేసి మన నాటుకోళ్ళు కూడా సోకి చాలా కోళ్ళు కూడా చనిపోతాయి కొన్ని ఏరియాలో. మా ఏరియాలో కూడా కొన్ని చనిపోవడం జరిగింది. అయితే ప్రజెంట్ మేము ఎలాంటి మెడిసిన్ వాడినాము, దానివల్ల ఇంత రికవరేషన్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను ఖచ్చితంగా. మేము వాడే మెడిసిన్ అనేది నేను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఫైనల్గా ఒక మెడిసిన్ అనేది నేను డిసైడ్ చేసుకొని దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ మెడిసిన్ మీకు నేను ఆన్లైన్లో పరంగా కానీ లేదంటే మా కాంటాక్ట్ నెంబర్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయండి. ఆ మెడిసిన్ అనేది మేము డెలివరీ చేస్తాము. చిన్నపిల్లలకి తక్కువ డోసులో ఉంటుంది, పెద్దవాటికి ఎక్కువ డోసులో ఉంటుంది. అది కూడా చిన్నపిల్లలకి ఎంత డోస్ వేయాలి, పెద్ద వాటికి ఎంత డోస్ వేయాలి అనేది మేము కరెక్ట్గా వాటిని డివైడ్ చేసి మీకు అందిస్తాము. మీరు అందించినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మేము క్లియర్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు యూజ్ చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. మీ కోడి ఎంత డల్గా ఉన్నప్పుడు కూడా, ఈ బర్డ్ ఫ్లూ ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అది రికవరేషన్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి మీకు 100% నేను చెప్పగలుగుతున్నాను. ఇది కేవలము ఏదో నా పాపులేషన్ కోసమో మీకు చెప్పడం లేదు. ఎందుకంటే మాలాగా ఎవరు స్ట్రగుల్ కాకూడదు. ఇలాంటి కోళ్ళు పెంచే పద్ధతిని చాలామంది కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఏమి మెడిసిన్ అనేది మేము ఇస్తున్నాం అనేది మీకు మేము చెప్తాము ఖచ్చితంగా. అయితే మా కోళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్ యూజ్ చేశామో ఆ మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోడి ఎప్పుడైతే వ్యాధికి గురవుతుందో, ముఖ్యంగా ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి దాని లక్షణాలు ఏ విధంగా ఉంటుందంటే శ్వాసకోశ వ్యవస్థ మీద పూర్తిగా అది ప్రభావం చూపిస్తాయి. శ్వాస తీసుకోవడానికి పూర్తిగా అది స్ట్రగులింగ్ అవుతుంది. సెకండ్ ఆఫ్ ఆల్, అది తిన్న ఆహారము అరగదు. అయితే మా డ్రగ్ అనేది కంప్లీట్లీ ఆ శ్వాస తీసుకోవడానికి చాలా కంఫర్ట్ జోన్ని ఏర్పరుస్తుంది. అలాగే తిన్న ఆహారం అరగడానికి ప్లస్ దాని యాక్టివ్ శక్తి కావడానికి తగినంత ఎనర్జీ ఇస్తుంది. అందువల్ల తొందరగానే అది మా యొక్క మెడిసిన్ దానికి ఇంప్లిమెంట్ చేయడం వల్ల తొందరగా అది రికవరేషన్ అయ్యేసి యథాప్రకారము 1 or 2 డేస్లోనే అది మళ్ళీ పొలాల్లో తిరిగేసి యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి నా యొక్క మెడిసిన్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఆయన పెట్టి ఇచ్చేసి నేను డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ మెడిసిన్ అనేది మీకు ఖచ్చితంగా నేను సెండ్ చేస్తాను. చూడండి మా కోళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నది మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు మా కోళ్ళు చూస్తూ ఉన్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పెంచే కోళ్ళని ప్రతి కోడి కూడా యాక్టివ్గా
ప్లస్ చిన్న పిల్లకా నుంచి పెద్ద వాటి గురించి చాలా యాక్టివ్గా మీకు కనిపిస్తూ ఉంటాయి, మీరు చూడొచ్చు బాగా. అయితే మేము గత 10 రోజుల కిందట చాలా స్ట్రగులింగ్ అనేది ఎదుర్కొన్నాము. మేము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోళ్ళు స్ట్రగ్లింగ్ అంటే ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది. అందువల్ల అవి సరిగ్గా ఆహారం తినకపోవడము, సెకండ్ ఒకవేళ ఆహారం తిన్నా కూడా అది అరగకుండా ఉండకపోవడము, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడడము, ఇలాంటి సిచ్యువేషన్స్ మేము కళ్ళారా చూసాము. లాస్ట్ టైం కూడా చూసాము. ఏం చేయాలో దిక్కులేని పరిస్థితులు మేము ఒక చిన్న మెడిసిన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆ మెడిసిన్ అందరికి కూడా అందాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ కోడి గత వారం కిందట చాలా డల్గా, ఎంత డల్గా ఉండిందంటే అంత డల్గా ఉండింది. అసలు చనిపోతుందేమో అనే ఉద్దేశంలో ఉండింది. కానీ ఇప్పుడు ఎంతో యాక్టివ్గా కోళ్ళ మీద ఉంది. ఇది మీరు చూసారు కదా. అలా ఉండడానికి కారణం ఏంటంటే మేము యూజ్ చేసే ఆ డ్రగ్ ఏదైతే మేము యూజ్ చేస్తున్నామో ఆ మెడిసిన్ వల్ల కోళ్ళు అంత యాక్టివ్గా ఉందన్నమాట. ఆ మెడిసిన్ మీకు కావాలంటే నా నెంబర్కి మీరు కాల్ చేయండి. 9553131412 ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మెడిసిన్ అనేది మీకు పంపిస్తాను. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న కోళ్ళు సిక్ అవుతున్నాయో ఆ కోళ్ళకు ఇవ్వండి. రిజల్ట్ చూడండి. రిజల్ట్ చూసిన తర్వాతే మీరు మిగతా కోళ్ళ అన్నిటికి కూడా ఇవ్వండి. నాకు తెలిసి మా కోళ్ళ 100% రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఈ మెడిసిన్ మీకు చెప్పబోతున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియోతో ఇంకా మెలకువలు అంటే ఈ నాటుకోళ్ళకు సంబంధించి మేము ఇంకా మంచి విషయాలు మీకు చెప్తాము. అందరం మాదిరి యూట్యూబ్లో ఏదేదో చెప్పేసి వాళ్ళ యూస్ కోసమో మేము చెప్పడం లేదు. కేవలం ఈ నాటుకోళ్ళ పెంపకాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాను. నా వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్.